సో, కెరియర్ అంటే లైక్ మీ ప్యాషన్ కెరియర్, హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ కెరియర్ అంతా బావుండింది. కాకపోతే అసలు పుట్టింది, పెరిగింది మొత్తం అంతా ఎక్కడ? నేను పుట్టింది, పెరిగింది మొత్తం నెల్లూరులోనే. హ్మ్. సో, నా లైఫ్ ఏంటంటే చాలా మిడిల్ క్లాస్ నుంచొచ్చాను. ఇప్పటికి మిడిల్ క్లాసే అనుకోండి. సో, చిన్నప్పుడు నుంచి పెరిగి నేను చెప్తే నమ్మరు. నేను ఒక గవర్నమెంట్ స్కూల్‌లో చదివాను. ఓకే. గవర్నమెంట్ కాలేజ్‌లో చదివాను. బీటెక్ ఒక్కటే ప్రైవేట్‌లో చదివాను. ఎందుకంటే గవర్నమెంట్‌లో లేదు కాబట్టి నెల్లూరులో. ఓకే. సో, నేను చిన్నప్పటి నుంచి ఈ కష్టాలు చూస్తూ పెరిగాను. సో, నాకు అన్నీ బాగా తెలుసు. ఫ్యామిలీలో ఎలా ఉండాలి, ఏంటి, ఎలా ఉంటాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అన్నది. హ్మ్. సో, అక్కడి నుంచి చదివి చాలా స్ట్రగుల్స్ పడ్డాము. తర్వాత బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోగానే ఇంకా యాజ్ యూజువల్‌గా కొన్ని డేస్ వెయిట్ చేశాను. జాబ్ రాలేదు క్యాంపస్‌లో. క్యాంపస్‌లో జాబ్ వచ్చినా కూడా వాళ్ళు పిలవలేదు. సో, అదేంటి? ఒక జాబ్ వచ్చింది. ఒక కంపెనీ, వన్ ఆఫ్ ద ఎంఎన్‌సీలో కంపెనీలో జాబ్ వచ్చినా కూడా వాళ్ళు పిలవలేదు. హ్మ్. తర్వాత కాలేజ్ అయిపోయింది. ఎగ్జామ్స్ అయిపోయాయి. ఆఫర్ లెటర్ రాలేదు. సో, ఇంకా వెయిట్ చేసి నెక్స్ట్ వేరే వన్ ఆఫ్ ద ఎంఎన్‌సీ కంపెనీకి అప్లై చేసి రాసున్నాను. సో, అది రిజల్ట్ వచ్చి సెలెక్ట్ అయ్యాను. సో, దాంట్లో చేసుకుంటూ నేను ఇంకో కంపెనీలో హెచ్ఆర్‌గా వర్క్ చేసేదాన్ని. దాంట్లో ఇంటర్న్‌షిప్‌లో జాయిన్ అయ్యాను ఎంఎన్‌సీ కంపెనీలో. హ్మ్. ఇంటర్న్‌షిప్ 6 మంత్స్ డ్యూరేషన్ అన్నారు. ఆ 6 మంత్స్ డ్యూరేషన్‌లో నాకు స్టైఫండ్ చాలా తక్కువొస్తుండేదనమాట. సో, ఆ స్టైఫండ్ అసలు సరిపోయేది కాదు. ఇక్కడ పీజీలో ఉండాలన్నా, దేనికైనా గూడా. సో, ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! హ్మ్. మిడిల్ అప్పుడే క్లాస్ మిడిల్ ఫ్యామిలీ క్లాస్ అంటే అని అన్నప్పుడు మా ఆబ్వియస్‌గా. అన్నయ్య, నేననమాట. హ్మ్. మా అన్నయ్య జాబ్ చేస్తారు. సో, అలాగా నాకు కూడా అదొక్కటే సరిపోదు హ్మ్. అని చెప్పి, మనం కూడా కొంచెం గ్రో అవ్వాలి. నాకెప్పటి నుంచి కూడా నేనెంతైనా కష్టపడతాను. నాకిష్టమైన దాని కోసం. నేను మల్టీ టాస్కింగ్ అయినా చేస్తాను. అలాగా అక్కడ కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేస్తూ, ఇంకో కంపెనీలో హెచ్ఆర్‌గా చేస్తూ హ్మ్. 6 మంత్స్ అయిపోయింది. సో, 6 మంత్స్ అయిపోయిన తర్వాత హెచ్ఆర్‌ది క్విట్ చేసేసి, ఈ కంపెనీలో నాకు పర్మనెంట్ అయిపోయింది హ్మ్. ఎంఎన్‌సీలో. హ్మ్. సో, దాంట్లో చేసుకుంటూ ఇంకా కొంచెం నేను మల్టీ టాస్కింగ్ అన్నాను కదా! ఒకటి చేస్తే సరిపోదు. ఇంకా టైం మిగులుతుంది. అప్పుడు షార్ట్ ఫిల్మ్ కెరియర్ స్టార్ట్ చేశాను. ఓకే. ఇది చేస్తూ మళ్ళీ షార్ట్ యెస్. ఫిల్మా? ఓకే. సో, అలాగా షార్ట్ ఎంత ఫిల్మ్‌లో కూడా మల్టీ సక్సెస్. టాస్కింగ్ అయినా డేకి ఉండేది 24 అవర్సే గదా! అవును. బట్ నేను సాటర్‌డే, సండేస్ గూడా కష్టపడేదాన్ని. ఓహ్! సూపర్. అది పక్కన పెడితే ఈ 2 మేనేజ్ చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్ గ్రో చేయాలి. అబ్బా! సో, ఇన్‌స్టాగ్రామ్ కోసం మళ్ళీ సాటర్‌డే, సండేస్ వీడియోస్. హ్మ్. రీల్స్ చేయడము, ఇంకా వేరే వీడియోస్ చేయడము. సో, ఈ 3 చేసుకుంటూ అలా అలా గడిపేసాననమాట. యాహ్! సూపర్. అంటే జనరల్‌గా హ్మ్. మేమేంటంటే మల్టీ టాస్కింగ్ అని మాలో మేము అనుకుంటాం గానీ, బట్ మేము మల్టీ టాస్కింగ్ ఏం చేయము. మా ప్రొఫెషన్ మేము కంప్లీట్ చేసుకొని ఇంటికెళ్ళి హ్మ్. ఏదో చేసుకొని తినేసేసి బజ్జుంటాం. బట్ మీరొచ్చేసరికి ఏంటంటే సాటర్‌డే, సండేస్ గూడా ఎక్కడ అసలు టైమ్ వేస్ట్ అవ్వకుండా బట్ ఈ జర్నీ అందరికి లైక్ అంటే ఇప్పుడు పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండేది? పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉండేది. హ్మ్. బట్ వన్స్ యాక్టింగ్ ఫీల్డ్‌లోకి రావాలన్నప్పుడు వాళ్ళకి ఇష్టమే. నా ఇష్టాలన్నీ తీర్చారు వాళ్ళు. హ్మ్. బట్ వాళ్ళకి భయమనమాట. యాక్టింగ్ బికాస్ ఫీల్డ్‌లో యాహ్! చాలా వింటుంటాం గదా మనము. సో అక్కడే అంటే జనరల్‌గా హ్మ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచొచ్చినప్పుడు హ్మ్. ఆటోమేటిక్‌గా యాక్టింగ్ అనేసరికి అమ్మో! ఎలా ఉంటదో ఎలా అన్న ఉంటారు? భయముంటుంది. ఒక అమ్మాయి కదా! హ్మ్. అన్నట్టుగా భయపడేవాళ్ళు. హ్మ్. సో, తర్వాత నాకు సపోర్ట్ చేసింది మా హస్బెండే. ఓకే. పెళ్ళికి ముందు నుంచి సపోర్ట్ చేసుకుంటూనే వచ్చారు. హ్మ్. సో, నేను ఏ షార్ట్ ఫిల్మ్‌కెళ్ళినా కూడా నాతోనే ఉండేవాళ్ళు. హ్మ్. అంటే అంటే వాళ్ళకి తెలీదు కదా! యాహ్! అక్కడ ఎలా ఉంటదో ఏమో అని చెప్పి. కానీ నాతోనే ఉండి నాకు సపోర్ట్ చేసి నన్ను కొంచెం అంటే అన్ని షార్ట్ ఫిల్మ్స్ నా ప్యాషన్‌ని నా డ్రీమ్‌ని నేను ఫుల్‌ఫిల్ చేసేలా చేశారు. సో, సూపర్. మమ్మీ వాళ్ళు సపోర్ట్ ఉన్నా కూడా భయపడేవాళ్ళు. సో, వన్స్ వాళ్ళకి ధైర్యం చెప్పి నా ప్యాషన్‌ని ఇలా ఫుల్‌ఫిల్‌మెంట్ చేశారు. నైస్. మీ హస్బెండ్ అంటే లవ్ మ్యారేజా? రిలేటివ్సే. నాకు హ్మ్. మామయ్య అయితారు. హ్మ్. సో, లవ్ కూడా ఉంది. సో, 6, 7 ఇయర్స్ లవ్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాం. 6, 7 ఇయర్స్ లవ్వా? నా ఫస్ట్ లవ్ అండ్ లాస్ట్ లవ్ కూడా. బావుంది. లైక్ అంటే 6, 7 ఇయర్స్ లవ్ చేసుకున్నారు. సో, మీ కెరియర్‌లో అంటే మీరు చదువుకుంటున్న దగ్గర నుంచి మీ అప్ హ్మ్. అండ్ డౌన్స్ అన్నీ మీ హస్బెండ్‌కి అన్నీ తెలుసు. తెలుసు. సో, ఆటోమేటిక్‌గా సపోర్ట్ చాలా స్ట్రాంగ్‌గా అదే. ఉంటుంది. సపోర్ట్ స్ట్రాంగ్‌గా ఉంది అంటే ప్రెజెంట్ బాండింగ్ కూడా చాలా అంతే స్ట్రాంగ్‌గా అంతే ఉంటుంది. ఉంటుంది. సూపర్. ఇప్పుడేమంటూ ఉంటారు మీ హస్బెండ్? లైక్ అంటే ఇప్పుడు ఆ! మీరు ఇన్‌స్టాలో చాలా ఫేమస్ అయ్యారు. హ్మ్. మీకు మంచి ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ మీ వీడియోస్ చూస్తే కూడా అన్నీ కూడా మిలియన్స్‌లో ఉంటున్నాయి కదా! అవునవును. సో, నాకు తెలిసి ఈ పాటికి మీకు చాలా మూవీస్‌లో అలా ఆఫర్స్ వస్తూ ఉండాలి. వచ్చాయి. వచ్చాయా? మూవీస్‌లో వచ్చాయి. ఇంకా చాలా షార్ట్ ఫిల్మ్స్‌లో గూడా మళ్ళీ చేయమని అడుగుతున్నారు. హ్మ్. సీరీస్‌లో కూడా. అంటే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో. ఓకే. బట్ నాకు టైం కుదరట్లేదు.
అంటే ఇది ప్రొఫెషనల్ లైఫ్ ఉంది, ఒకటి జాబ్ ఉంది కదా, నాకు అది ఇష్టం అనమాట. ఇదంటే ఇష్టం ఉన్నా కూడా ఈ లైఫ్ కొన్ని రోజులే ఉంటుంది. మన బ్యూటీ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులే ఉంటుంది ఇది. అది నేను ఎక్కువగా నమ్ముతాను. తర్వాత మనకు వన్స్ అపాన్ ఏ టైంలో ఒక్కసారిగా మనకు ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి, ఆఫర్స్ ఎక్కువ వస్తాయి, ఒక్కోసారి రావు. సో దీన్ని నమ్ముకుంటే కుదరదు అని చెప్పి నా ప్రొఫెషనల్ లైఫ్ నేను మాత్రం అది అలాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. సో సో ఇలాగా టైం సరిపోవట్లేదు. అందుకని చెప్పి నేను ఇంకా వాటిని రిజెక్ట్ చేసుకొని నా పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, అలాగే నాకు ఇష్టం కాబట్టి ఇన్స్టాని వదలకుండా ఇన్స్టాలో నా ఫాలోవర్స్ కోసం వీడియోస్ చేసుకుంటూ అలా ఎంటర్టైన్మెంట్ అయిపోతున్నా. కానీ చాలా మంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ వెయిట్ చేసేదే ఆఫర్స్ కోసం కదా. లైక్ అంటే ఇప్పుడు చాలా మంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ మేము ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ టార్గెట్ అంటే అదే చెప్తూ ఉంటారు. మంచి వెబ్ సిరీస్ చేయాలి, మంచి ఇంకా షార్ట్ ఫిల్మ్స్ కూడా చెప్పరు వాళ్ళు, మంచి మూవీస్ లో మంచి రోల్స్ చేయాలి, అంటే అపియరెన్స్ బాగుండాలి, ఇలాంటివే చెప్తూ ఉంటారు. బట్ వచ్చే వాళ్ళు ఎందుకు వదిలిపెట్టుకోవడం? అఫ్ కోర్స్ టైం అనేది డెఫినెట్ గా యూ నో హౌ టు మేనేజ్ ద టైం అని. ఎందుకంటే ఒక టైంలో మీరు మల్టీ టాస్కింగ్ చేసిన పర్సన్, ఇప్పుడు కూడా చేస్తున్నాను కదా. బట్ ఇప్పుడు కూడా చేస్తున్నారు. బట్ కెరియర్ కి మీరు అన్నట్టు బ్యూటీ అనేది ఉన్నంత కాలమే ఈ కెరియర్ అనేది ఉంటుంది అంటున్నారు. బట్ మేబీ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ రైట్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ రాంగ్. నేనేం బిలీవ్ చేస్తాను అంటే బ్యూటీ కంటే కూడా ఇప్పుడు చాలా మంది మనం ఆర్టిస్టులను చూస్తున్నాం, వెబ్ సిరీస్ లో కానివ్వండి, ఎక్కడొకక్కడ మూవీస్ లో కానివ్వండి, బ్యూటీ అనేది పక్కన పెడితే పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ అవుతున్నారు వాళ్ళు, లేడీస్ అయినా జెంట్స్ అయినా కానివ్వండి, బికాస్ ఆఫ్ యాక్టింగ్. అండ్ మీ వరకు చూస్తే యాక్టింగ్ లో మీరు నిజంగానే చాలా బాగుంది. లైక్ అంటే ఆ సాంగ్స్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఏదైనా కానీ డెఫినెట్ గా యూ హ్యావ్ టు కదా. అవును, కానీ ఇప్పుడు నాకు సీరియల్ ఆఫర్స్ కూడా చాలా వచ్చాయి. బట్ ఏంటనంటే ఇప్పుడు సీరియల్ అనుకోండి, వెళ్ళామనుకోండి, మార్నింగ్ 7 to 8 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. 8 o'clock నుంచి నైట్ 12 o'clock వరకు ఉంటుంది, 11 o'clock వరకు. సో మొత్తం టైం నేను దానికే ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. నేను మల్టీ టాస్క్ చేయడానికి కుదరదు అక్కడ పర్టికులర్ ఇలాంటి వాటిలోకి వెళ్ళిపోతే. సో వాళ్ళు ఎలా చెప్తే మనం అలా చేసుకుంటూ పోవాలి, మనకంటూ ఒక పర్సనల్ లైఫ్ మిస్ అయిపోతాం మనం. సో నాదేంటనంటే నేనేం పెద్ద హీరోయిన్ అయిపోవాలి, నేను పెద్ద ఫేమ్ అయిపోవాలి అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ కి రాలేదు. నాకంటూ ఒక చిన్న రికగ్నైజ్ చాలు. సో నేను యాక్టింగ్ చేయగలను అని నాకు తెలిసింది. నేను చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశాను. నా డ్రీమ్ ఏంటనంటే చిన్నప్పటి నుంచి ఒక్క షార్ట్ ఫిలిం చేసి ఫుల్ పెద్ద స్క్రీన్ లో నా వీడియో చూసుకోవాలన్నది నా డ్రీమ్. అది ఎప్పుడూ ఫుల్ఫిల్మెంట్ అయిపోయింది. అండ్ ఇంకా ఏంటనంటే ఇంకా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటున్నాను, చాలు నాకు ఈ యాక్టింగ్ చాలు. నా పర్సనల్ లైఫ్ ని నేను మిస్ అవ్వాలనుకోవడం లేదు, అలాగే నా జాబ్ ని నేను మిస్ అవ్వాలనుకోవడం లేదు. సో అందుకని నేను ఈ రెండిటితో ఎక్కువ హ్యాపీగా ఉన్నాను దానికంటే, అందుకే అది పక్కన పెట్టేశాను. సూపర్.